గౌతమిపుత్ర ట్రైలర్ చూసారా? సూపర్ ట్రైలర్ భయ్యా, సూపర్ ట్రైలర్. నేను పొద్దు నుంచి ఎన్నిసార్లు ట్రైలర్ చూసానో నాకే తెలియదు భయ్యా. ఇంకా మళ్ళీ చూడబుద్దేస్తుంది. ఇంకా బాలయ్య ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోండి భయ్యా, డౌటే లేదు. ట్రైలర్ కుమ్మేసిందంటే ఇప్పటికిప్పుడు అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ ఓపెన్ చేస్తే ఇప్పటికిప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళి ప్రీమియర్ షోస్ కి, ఫస్ట్ డే షోస్ కి టికెట్స్ బుక్ చేసుకునే లెవెల్లో ఉంది భయ్యా. గూస్ బంప్స్ ట్రైలర్ భయ్యా. A very big kudos to Krish Bhaiya. Excellent presentation Bhaiya. This is how an untold story of a king should be told. Superb ga present chesaru Bhaiya. Krish already Kanche movie lo prove చేసుకున్నాడు ఆయన capability ఏంటో. This is an out and out Krish's movie అనిపిస్తుంది భయ్య సినిమా చూస్తుంటే. అసలు వార్ సీక్వెన్సెస్ కానీ, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ, బాలయ్యని ప్రెజెంట్ చేసిన పద్ధతి కానీ క్రిష్ కుమ్మేశాడు భయ్య. అసలు యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ దిస్ ప్రెజెంటేషన్. హిస్టరీని ఈ రేంజ్ లో చూపిస్తే సినిమాలు చూడకుండా ఎందుకుంటాం భయ్య. బాలయ్య గారి గురించి మాట్లాడాలంటే నో వర్డ్స్ భయ్య. ఆయన నిజంగానే సింహం ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంది. అసలు యాక్చువల్ గా ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే అని చెప్పి అసలు పౌరుషం అట్లా మనలోంచే వచ్చేస్తుంది భయ్య. మెయిన్ గా దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం, ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. సూపర్ భయ్య. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది భయ్య. ఆన్ పార్ విత్ వాట్ క్రిష్ ఇస్ షోయింగ్ us in the trailer. And Shriya is back with a sensible character అనిపిస్తుంది భయ్య చూస్తుంటే. ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు, ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికి తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఈ ట్రైలర్ మొత్తం చూస్తుంటే ఒకే ఒక చిన్న వీక్ లింక్ ఆర్ మేబీ అబ్బా అనిపించిన 2-3 షార్ట్స్ ఏంటంటే భయ్య, మన మీరు కడుపున మోసింది మనిషిని కాదు, అనంత విశ్వం అసూయ చెందాలి. ఆవిడ మరి ట్రైలర్ లో ఇలా ఉందేమో, సినిమాలో ఇంకా పవర్ఫుల్ గా చూపిస్తారేమో భయ్య. కాకపోతే కొంచెం తేడా కొడుతుంది ఆవిడ ఒక్కడి క్యారెక్టర్ మాత్రమే. ఇంకా వార్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడాలంటే భయ్య, మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. ఆ 300 కైండ్ ఆఫ్ షార్ట్ అవుట్ నుంచి భయ్య 302 వార్ సీక్వెన్స్ ఆన్ వాటర్. మా జైత్ర యాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, అండ్ లాస్ట్ లో గుర్రం ఎగిరే షాట్. నాట్ టు కంపేర్ విత్ ఎనీ అదర్ మూవీ, బట్ వార్ సీక్వెన్సెస్ ఆర్ ఆన్ పార్ విత్ ద స్టాండర్డ్ సెట్ బై సమ్ అదర్ మూవీస్ భయ్య. అండ్ క్రిష్ ఈ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ ని చాలా తక్కువ బడ్జెట్ లో అండ్ చాలా తక్కువ వర్కింగ్ డేస్ లో అచీవ్ చేశాడంట భయ్య. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ భయ్య, ఆయన విజన్ కి. సో మీ అందరికి ఒకే ఒక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే భయ్య, లాస్ట్ టైం టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు భయ్య, బాలయ్య ఫిజిక్ ఏంటి, కింగ్స్ అలా ఉండరు అది ఇదని. కింగ్స్ కి 6 ప్యాక్ ఉండాలి, బాడీ ఉండాలి, పెద్ద పెద్ద బైసిప్స్ ఉండాలి, 6 feet ఉండాలని ఎవరు డిఫైన్ చేయలేదు భయ్య. కింగ్ అంటే రాజస్వ ఉండాలి, డైలాగ్ చెప్పడంలో పవర్ ఉండాలి, అండ్ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ గ్రేస్ ఉండాలి. అవన్నీ బాలయ్యకి పుష్కలంగా ఉన్నాయి భయ్య. అండ్ డైలాగ్ డెలివరీలో బాలయ్యకి ఆయనే సాటి భయ్య. ఈ మూవీలో ఇంకొకసారి ప్రూవ్ చేసుకోబోతున్నారు. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నేతృత్వంతో ప్రక్షాళన చేద్దాం. ట్రైలర్ చూస్తుంటే సినిమా కూడా చాలా ఫాస్ట్ గా టక్క వార్ సీక్వెన్సెస్ తో అండ్ ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ మన అలెగ్జాండర్ ఆర్మీతో ఫైట్ చేస్తూ అట్లా కంప్లీట్ అయిపోయేటట్టుంది భయ్య. అండ్ కాంట్ వెయిట్ టు వాచ్ ద మూవీ ఆన్ సిల్వర్ స్క్రీన్ భయ్య. ఎవ్రీ డీటెయిల్ ఇన్ ద ట్రైలర్ ఫ్రమ్ సెట్స్ టు వార్ సీక్వెన్సెస్ లో ప్రాప్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ షార్ట్స్ కానీ, ఆ సీక్వెన్సెస్ కానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి అనిపిస్తుంది భయ్య. అండ్ లాస్ట్ లో నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే భయ్య, ప్లీజ్ డోంట్ కంపేర్ దిస్ మూవీ విత్ ఎనీ అదర్ మూవీ. ప్లీజ్ డోంట్ కంపేర్ దిస్ గ్రాఫిక్స్ విత్ ఎనీ అదర్ గ్రాఫిక్స్. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు లెర్న్ హిస్టరీ అవుట్ ఆఫ్ దిస్ మూవీ భయ్య. అండ్ ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కింగ్స్ గురించి మనం ముందు ఇంకా మంచి సినిమాలు చూసే అవకాశం ఉంటుంది భయ్య. సో ట్రైలర్ ఇస్ రియల్లీ గుడ్ భయ్య. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లెవెల్లో ఉండబోతుంది అవుట్పుట్ అని. క్రిష్ కంప్లీట్ గా యాక్చువల్లీ అందరినీ షాక్ చేశాడని చెప్పొచ్చు. ఇది ఒక పాత్ బ్రేకింగ్ సినిమా అవ్వాలి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. బాలయ్య 100th మూవీ అంటే అలా చిరకాలం నిలిచిపోవాలని కోరుకుంటూ భయ్య. గౌతమిపుత్ర సాధకర్ని అన్నోటిసబుల్ డీటెయిల్స్ వీడియో ఇస్ కమింగ్ వెరీ సూన్ భయ్య. సో కీప్ వాచింగ్ అవర్ స్పేస్. మమ్మల్ని లైక్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ కీప్ ఫాలోయింగ్ us for more videos like this. And Cinema Picture finally signing off.